ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఎందుకు ఇలా వస్తున్నాయి, వాళ్ళని చూడగానే ఇలా వస్తుంది ఏంటి, మాకు ఈ రోజున ఒక 50 కోట్లు ఉండొచ్చేమో ఆ స్థలాలు, అన్ని మమ్మల్ని మోసం చేశారు కదా. ఇవన్నీ ఆ మనిషిని చూసినప్పుడల్లా గుర్తుకొచ్చాయి. ధ్యానంలో కూర్చుని ఒక రోజు నేను అడిగాను, రాత్రి పగలు రక్తం దారిపోసి నా భర్త సంపాదించాడు, మేము ఇంత ఇది చేస్తున్నాం, ఇంత అన్నదానం చేస్తున్నాం, మాకు ఈ కర్మ ఏంటి అని. అప్పుడు కూర్చుని గత జన్మలో అప్పులు ఎంతమంది నువ్వు చేశావో ఆ అప్పులు ఇప్పుడు తీరిపోయింది, అవి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో పాపం కర్మ క్షయం అవటం, అప్పులు తీరిపోవటం కూడా ఒక మహాభాగ్యమే కదా అని అనుకోవటం కాదండి, తేలికైపోయింది ఇక్కడ. హాహా, ఎంత హాయిగా ఉంది. ఇంకా మళ్ళీ దాని గురించి నాకు ఆలోచన రాలా. అంటే ఈ గూడు కట్టుకుని ఉన్న ఆలోచన వదిలిపోయింది. అర్థమైంది కదా, అర్థమైనప్పుడు వదిలిపోతుంది. నేను గతంలో చేశాను, ఇప్పుడు పోయింది. ఇక అవి వచ్చినా ఒకటే, నాకు రాపోయినా ఒకటే. నాకు ఏది ఉందో దానిలో నేను ఆనందంగా ఉంటాను. అంటే నాకు ఇక్కడ ఈ జన్మలో నాకేమి ప్రాప్తిచ్చిందో దాని గురించి ఉంటా. నా పాత అప్పులన్నీ తీరిపోయినాయి కదా, నా పాత కర్మలన్నీ తీరిపోయినాయి కదా. అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ ధ్యానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇది మనకు ఎలా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో సమస్యల గురించే ముందుకు వస్తున్నాం. సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి. ఆ జ్ఞానం మనకి రాగానే ఆ సమస్య పరిష్కారం వచ్చేస్తుందండి. అది అర్థం అవ్వాలి మనకి. ఆ సమస్య పరిష్కారం, ఆ సమస్య చిన్నదైపోతుంది. అంత మునుపు ఇంత పెద్దదిగా ఉన్న సమస్య ఎక్కడికి పోదు, చిన్నదైపోతుంది. ఆ చిన్నదైపోయిన దాంట్లో నుంచి మనం ఇంకొక వైపుగా ఆలోచించుకోవటం మొదలుపెట్టి మన జీవితంలో ప్రణాళికను ఇంకొక వైపుగా మార్చుకోగలుగుతాం అన్నమాట. అంత అద్భుతమైన సత్యం ఉంది ఈ గూడు మనస్సు. ఆధ్యాత్మికతలో కానీ జీవితంలో కానీ ప్రధానమైన పాత్ర ముందు మనస్సు. ఈ మనస్సుతోటి మనం ముందుకెళ్ళగలుగుతున్నాం.